సో మనం ఇప్పుడు గుర్రం కోటలోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నాము. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎంట్రన్స్ గేట్ అయితే ఉంది. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ అయితే ప్రజెంట్ ఎవరు లేరు ఇక్కడ. సో మేబీ లోపల ఏమైనా ఉన్నారేమో చూద్దాం. మేబీ మీ టికెట్స్ ఏమన్నా మనం తీసుకోవాలా, ఉంటే దాని ప్రైసింగ్ ఏంటి, సో అలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు నేను చెప్తాను. వన్స్ నేను లోపలికి వెళ్ళగానే మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చూడటానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇది గుర్రంకోట ఫోర్ట్. సో ఇక్కడికి మేము రావడానికి ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది మన ప్రొద్దుటూరు నుంచి. సో ఈ గుర్రంకోట ఫోర్ట్ అనేది మీరు త్రూవర్డ్స్ హార్స్లీ హిల్స్కి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఓకే, మీకు ఒక మంచి స్టే ఆర్ వెకేషన్, ఒక మంచి రిలాక్స్ ఉంటుంది. ఒక 20 to 30 minutes వరకు మనం ఇక్కడ మొత్తం ప్లేసెస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మీరైతే కూల్ ప్లేస్ని కూడా చూడొచ్చు. వన్స్ విల్ గో ఇన్సైడ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ థింగ్స్. సో ఇక్కడైతే ఎలాంటి సెక్యూరిటీ అయితే లేదు, ఎలాంటి టికెట్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదంతా బయట చూస్తే కనుక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండకి పక్కనే ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చిన్న చెట్లు కానీ అన్నీ. సో అక్కడ ఎదురుగా మనకు కనిపించేది అయితే కనుక అదే ఫోర్ట్ అనమాట. ఐ మీన్ టు సే లైక్ ఉన్నది చిన్నదే అయినా కూడా ఆ ఫోర్ట్, బట్ చాలా బాగుంది. మీరు ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు దీన్ని డెఫినెట్గా. మేబీ గుర్రంకోట ఫోర్ట్ని చాలామంది మ్యాక్సిమం యూట్యూబ్లో కూడా చూశాను, ఎవరు దీని గురించి ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. బట్ నాకు ఇది ఒక అవకాశం అని నేను అనుకుంటూ సో దీన్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో సో ఇట్లా ఎక్స్ప్లోరేషన్కి అయితే మనము స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడైతే ఒక వ్యూ చూడొచ్చు. వన్స్ మీరు ఇన్సైడ్ ఫోర్ట్లోకి వచ్చేసిన తర్వాత బయటికి ఒకసారి ఇంకా చూసినట్లయితే దూరంగా కొండలు, ఇక్కడ నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణంలో నుంచి మీకు అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఉన్న కొండలు, అట్మాస్ఫియరు మీరు చూడొచ్చు. ఐ హోప్ మీకు బాగా చాలా విజిబుల్గా కనపడుతుందని అనుకుంటున్నాను. సో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే కనుక ఇక్కడ నుంచి చూస్తే మేబీ చాలా బాగుందన్నమాట. సో ఈ అట్మాస్ఫియర్ చూస్తే కనుక మీరు చాలా ఫిదా అయిపోతారంటే డెఫినెట్గా ఐ కెన్ బెట్ ఇట్. ఓకే, అండ్ సో మనమైతే ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ స్టే చేయడానికైతే ట్రై చేసి ఒక 30 minutes వరకు ఎక్స్ప్లోర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ మేబీ లేట్ అయితే కనుక డెఫినెట్గా మీకు కొంచెం ఫాస్ట్గా చూపించడానికి ట్రై చేస్తాను. బట్ మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో విల్ గో ఇంటూ సో ఇదైతే పోర్ట్ అనమాట. సో ఇక్కడ ఏదో హాల్ అని చెప్పేసి దాని పేరు రాశారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గ్రౌండ్ ఫ్లోరు, అది ఫస్ట్ ఫ్లోరు. దానిపైన కూడా ఇంకొక ఫ్లోట్ అయితే ఉంది. సో ఐ మీన్ ఇంకొకటి ఫ్లోర్ అయితే ఉంది పైన కూడా, మీరు అదో. సో అక్కడ కూడా ఒక ఫ్లోరు. సో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనే విధంగా కట్టారు. సో ఇది ఎంత బాగా కట్టారంటే చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా ఇప్పటికీ అప్పటి నుంచి కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పైకి వెళ్ళటానికి కొన్ని స్టెప్స్ లాగా పెట్టారనమాట. ఐ మీన్ ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టెప్స్ పెట్టారు. మీకు ఒక లాంగ్ వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. బట్ మరీ అంత గొప్పగా ఏం లేదు. బట్ పురాతన కాలంది కాబట్టి ఒకసారి విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కువగా పావురాలు ఉండే ఛాన్స్ ఉందన్నమాట పైన. సో ఓకే, నో ప్రాబ్లం. అండ్ సో
సో చూస్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఆల్ టోటల్గా G+2 అయితే ఉన్నాయి. ఓకే, 3 ఫ్లోర్స్ అప్పట్లోనే కట్టారు. ఓకే, గుడ్. సో ఇంకా ఇక్కడ చూడటానికి బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది, మనం అది చెప్పాల్సిన అవసరం లేదు. సో అక్కడ పైకి వెళ్దాం, ఇంకా ఉంది కదా. సో లొకేషన్ వైజ్ ఇట్స్ గుడ్. దాన్ని మనము మేబీ అప్పట్లోనే డ్రైనేజ్ సిస్టమ్ని అప్పట్లోనో మరి ఇప్పట్లోనో మొత్తానికైతే డ్రైనేజ్ సిస్టమ్ కూడా అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ. అండ్ ఏదో దారి ఉంది, బట్ దీనికి ఏదో సంచిపట్టు కప్పారు, బట్ ఏముందో తెలీదు. బట్ ఇక్కడైతే త్రాగునీరు. సో ఇన్ కేస్ మీరు విజిటింగ్కి వస్తే ఇక్కడైతే కనుక ఎవరు సెక్యూరిటీ అలాంటిది అయితే ఏం లేదు. సో విజిట్ చేయొచ్చు అనుకుంటా డైరెక్ట్గానే. సో నో ప్రాబ్లం. ఆ అద్దాలు అప్పుడు వేసింటావా ఇప్పుడు వేసింటావో తెలీదు, బట్ ఉండడం అయితే ఉంది. సో నాకు అర్థమైంది ఏంటంటే మేబీ మరి ఇది అప్పట్లో కట్టిన కోట కాదా, నాకైతే డౌటే. ఎందుకంటే ఇట్ సీమ్స్ టు బి లేటెస్ట్ మోడల్. సో ఇక్కడ ఏదో ఉంది. సో యూ కెన్ సీ హియర్ మేబీ ఇది స్టేజ్ అయ్యి ఉండొచ్చు అప్పటికి వాళ్ళకి. అన్నా టోకెన్ తీసుకోవాలన్నా ఇక్కడికి రావాలంటే. అన్నా సో ఇక్కడైతే మేబీ అది మోస్ట్ ప్రాబబ్లీ అది వాళ్ళకి స్టేజ్ అయ్యి ఉండొచ్చు. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం మరి. సో చాలా కోట చూడడానికి అయితే చాలా బాగుంది. సో నాట్ క్యాన్ బట్ ఎక్కడానికి చాలా కష్టంగా ఉందబ్బా. మధ్య తిని చాలా పోతున్నాం కదా, వాకింగ్ కూడా తక్కువే. బట్ ఇక్కడ నుంచి ప్లేసెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి యాజ్ యూ కెన్ సీ. సో ఇది ఒక రూమ్ అయితే ఉంది, లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు, బట్ లోపల చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి అనుకుంటా, చూడొచ్చు. ఇది మెయిన్ రూమ్. సో ఇది మెయిన్ రూమ్కి ఎంట్రన్స్. సో కంచె వేసారు లోపలికి వెళ్ళకుండా. సో ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇవి చాలా స్ట్రాంగ్గా కట్టారబ్బా. అండ్ ఇక్కడ కూడా ఒక రూమ్ అయితే ఉంది. సో అది రెస్ట్ రూమ్ కూడా ఇక్కడే ఉంది వాళ్ళకి. మేబీ ఇది స్నానం గది అనుకుంటా. మేబీ ఇక్కడ నుంచి ఇంకో రూమ్ లోపలికి ఉంది, చూడొచ్చు మీరు ఈ గ్యాప్ నుంచి. సో ఇంకో రూమ్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేద్దాం మరి. సో ఇక్కడ ఒక రూమ్ ఉంది, తాళం వేసింది. సో ఇందాక అక్కడ చూసారు కదా రెస్ట్ రూమ్కి ఇక్కడ. సో కొంచెం భయంకరంగానే ఉంది చూడటానికి, మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. బట్ నేను ఇప్పుడైతే లోపలికి చేయి పెడుతున్నా, అప్పుడైతే కొంచెం భయంకరంగానే కనిపిస్తుంది నాకు. సో ఇంకో రూమ్ ఉంది ఇక్కడ. ఇట్ సీమ్స్ టు బి అన్నీ ఒకటే రూమ్లే అనమాట. మేబీ ఇక్కడ కూడా రెస్ట్ రూమ్ ఉంది. సో ఇక్కడ కింద ఏం చేస్తారో చూడొచ్చు. ఓకే, సో అది ఫ్రంట్ సైడ్. ఇందాక మనం ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్. ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో ఇక్కడ సో ఇక్కడ ప్రతి రూమ్కి డిష్ వాషర్ లాంటిది అనుకోవచ్చు ఇక్కడ మరి మేబీ. సో ఏదో డిష్ వాషర్ ఆర్ వాట్ ఎవర్. సో సిస్టమ్ కూడా బాగా పెట్టారు అప్పట్లో కూడా. సో బట్ లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. సో ఇట్స్ మొత్తం అన్ని రూమ్లు ఒకటే, బట్ ఇది మాత్రం ఇక్కడ ఉన్నది ఆ లాస్ట్లో చివర చూపించింది ఇందాక 2 వాష్రూమ్స్, తర్వాత మిడిల్లో ఉన్నది బెడ్రూమ్ అంతే. అండ్ ఇక్కడ కూడా ఇంకో రూమ్ ఉంది, ఇదైతే లాక్ చేసి ఉంది, ఏం చూపించడానికి ఏం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బద్దలు కొట్టాల్సి వస్తుంది, అప్పుడు ఏమన్నా చూద్దాం. సో తర్వాత ఇదే అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ కింది ఫ్లోర్స్కి వెళ్ళటానికి ఉంది.
ఇప్పటిదాకా మనం టాప్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ అయితే చూసాము. రారే. సో మనం ఇప్పుడు పైన టాప్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూడడానికి వెళ్దాం. ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్ చూడడానికి వెళ్దాము. సో ఇక్కడైతే బాగానే పెట్టారు అండర్ గ్రౌండ్ లెక్కన. ఓ ఇది అండర్ గ్రౌండ్ కాదు, ఇందాక మీకు నేను ఒక ప్లేస్ చెప్పాను కదా, ఇదే అది. సో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. మరి ఇక్కడ వాకిలి ఉంది, డోర్ వేసి ఉంది. సో మేబీ ఇదో ఇక్కడ నుంచి ఏమైనా కనిపిస్తే చూడండి, నాకైతే ఏం కనిపించలేదు. సో ఈవెన్ మేబీ ఇక్కడ నుంచి ఇది స్టోర్ రూమ్, స్టోర్ రూమ్ లాంటిది కానీ అప్పట్లో జైల్స్ అనుకోవచ్చు. సో మీరు ఇది చూసారంటే కారాగారము. సో రాజు పైన ఉండేవాడు, కింద ఖైదీలందరూ ఉండేటోళ్ళేమో, వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. సో వీళ్ళకి ఇది జైలు. సో ఇంకోసారి అయితే దీన్ని చూడండి, విజిటింగ్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రాజుగారి వంటగది చూడడానికి వెళ్దాం మనము. సో వంటగది అంటే మనకు అప్పట్లో ఐ మీన్ అప్పుడైనా ఇప్పుడైనా మనకు వంటగది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ చూడటానికి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇది పొగ్గొట్టం పెట్టుకొని ఉంటారు అప్పట్లో. ఇక్కడ ఇప్పుడైతే లేదు, మొత్తం పోయినాయి కదా. సో ఇది ఒక గది, వంట గది. మేబీ హోప్ఫుల్లీ బాగానే కనపడుతుంది అనుకుంటా. సరే, దాంతోపాటు ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. సో ఇంత ప్రశాంతమైన ఇదిగో ఇక్కడ పొగ్గొట్టం ఉంది బాగా. ఇక్కడ వంట చేసేవాళ్ళు పొగ ఇటు పైకి పోయేదేమో, మీరు చూడొచ్చు. ఇక్కడ కరెక్టే, ఇక్కడే పొగ్గు పోతాను. ఇది అప్పట్లో కిటికీలు బాగానే స్ట్రాంగ్ ఉన్నాయి, బట్ ఇప్పుడు కొడితే మాత్రం ఖచ్చితంగా ఊడిపోతాయి. సో అది మ్యాటర్. ఓకే, సో మొత్తానికైతే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ 1714లో ఇక్కడ ఉన్నారంట. దాని తర్వాత టిప్పు సుల్తాను, తర్వాత వాళ్ళ మేనమామ వీళ్ళందరూ వెళ్ళారంట. బట్ నాకైతే ఐడియా లేదు కరెక్ట్గా. బట్ థింగ్ ఏంటంటే నేను అక్కడ అతను అడగడానికి ప్రయత్నం చేశాను. బట్ అతనైతే ఏం చెప్పారంటే ఇక్కడ వీడియో తీయకూడదు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చాడు. బట్ చదివిరా అట్లా. సో అక్కడ వీడియో అయితే మనకి తీసుకోవడానికి అలో లేదని చెప్పేసి చెప్పాడు. అతనైతే ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను, మీరు చెప్పండి, నేను చెప్పాను. సో ఇక్కడ ఒక రూట్ ఉంది. ఈ రూట్ వచ్చేసి మనకి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోతుందంట. ఇక్కడ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నడుచుకుంటూ వచ్చేటోళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారంట ఇది. సో ఇక్కడ ఒక భారీ గేట్ అయితే చూడగలరు మీరు ముందు పక్క. సో ఇదంతా కోట ఇది. ఓకే, బట్ ఇంట్రెస్టెడ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు త్రూవర్డ్స్ కడప టు హార్సీ హిల్స్ వెళ్ళే రూట్లో ఒక జస్ట్ స్టే కోసము లేదా ఒక రిలాక్స్ కోసం అయితే కనుక దీన్ని విజిట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ టు విజిట్. అండ్ మీకు లాంగ్ జర్నీ చేస్తుంటారు కాబట్టి అట్లీస్ట్ మీకు ఒక ఫ్రీ రిలీఫ్ అనేది దొరుకుతుంది. అలాగే ఫ్రీ రిలీఫే కాకుండా ఫోర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు డెఫినెట్గా విజిట్ అయితే చేయొచ్చు, 100% షూర్ అది. సో విల్ మీట్, బై బై, అండ్ హార్స్లీ హిల్స్ విల్ మీట్ ఇట్. గైస్, ఓకే గైస్, మనమైతే కనుక ఇప్పుడు గుర్రంకొండ ఫోర్ట్ నుంచి అయితే కనుక మనం బయలుదేరుతున్నాము. ఆ త్రూవర్డ్స్ హార్సీ హిల్స్ వెళ్తున్నాము. హార్సీ హిల్స్ వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో కనుక మీకు ఏదైనా బ్యూటిఫుల్ అనిపిస్తే కనుక నేను ఖచ్చితంగా దాన్ని షూట్ చేసి మీకు చెప్తాను. సో ఇప్పటికైతే బై బై, సీ యూ, విల్ మీట్ ఆన్ ది వే. ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే చెప్తాను. బై బై.
ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం ఆఫ్టర్నూన్ టైం వచ్చినందువల్ల మనకైతే పెద్దగా మంచు కానీ ఎలాంటి మేఘాలు అయితే ఇక్కడ కనపడడం లేదు. సో చూడటానికి ఏదో జస్ట్ ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఏదో వచ్చాం కాబట్టి చూడాలి అన్నట్టు మాత్రమే ఉంది. సో ఓవర్ ఎక్సైటెడ్ అయితే కాదు. డెఫినెట్గా మీరు మార్నింగ్ టైం వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారని నేను డెఫినెట్గా అయితే చెప్పగలను. బట్ ఇప్పుడైతే ఏదో వచ్చాం కాబట్టి చూడాలన్నట్టు మాత్రమే జస్ట్ చూడాల్సి వస్తుంది. సో మేబీ ఇంకా కిందికి వెళ్దాము. కిందికి వెళ్ళే కొద్దీ మేబీ వ్యూ పాయింట్ ఏమైనా బాగుండొచ్చేమో. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో ఇప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత మీకు మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుందని ఐ హోప్. చూడాలి. ఆల్రెడీ మన శ్రవంత్ అండ్ సమర్ అయితే వెళ్ళారు కింద వరకు. సో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళని కూడా అడుగుతాను ఏమైనా ఇంకా వేరే, బికాజ్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను హార్స్లీ హిల్స్కి. సో సమర్ని అయితే అడుగుతాను ఇంకా వేరే ఏదైనా ప్లేస్ ఉందా ఇంకా మీకు మంచిగా చూపించడానికి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఇదొక వ్యూ పాయింట్ అని అన్నారు. సో అది చూడడానికి మాత్రమే వచ్చాము. అది కూడా చూపిస్తాను. మేబీ ఒక లాంగ్ వ్యూ కనుక మీకు చూపిస్తే మీకు ఇంకా బెటర్గా ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో అదైతే నేను చూపిస్తాను మీకు ఒకసారి ఇంకా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత. అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక చాలా లాంగ్లో అక్కడక్కడ మీకు వాటర్ అక్కడక్కడ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది కదా. సో చూడొచ్చు మీరు ఇప్పుడు. సో ఓకే, బెటర్, నాట్ బ్యాడ్. వచ్చినందుకు ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక మేఘాలు అవన్నీ మీకు టచ్ అయ్యేంత సీన్ అయితే ఇక్కడ లేదు. ప్రజెంట్ ఆఫ్టర్నూన్ టైం కదా, సో డెఫినెట్గా అది ఉండదు. బట్ మీకు ఇప్పుడైతే చూడటానికి కూడా కొంచెం బాగానే ఉంది. మరీ అంత తీసేసేదంత అయితే ఏం కాదు. బట్ మేము వచ్చే టైం కరెక్ట్ కాదు, అందువల్ల నాకు అలా ఓకే నాట్ బ్యాడ్ అన్నట్లు అనిపించింది. కానీ ఇక డెఫినెట్గా మీరు కనుక మార్నింగ్ టైం కనుక వస్తే కనుక డెఫినెట్గా మీకైతే నచ్చుతుందని ఐ హోప్. సో మీరైతే రావటానికి మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ మేబీ 6 o'clock అంతా ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే నచ్చిద్ది ఇది. మీ ఎక్స్పీరియన్స్ని మీ కమెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఇన్ కేస్ కనుక మీరు వచ్చినట్లయితే ఇక్కడికి డెఫినెట్గా నాకైతే కమెంట్స్ రూపంలో తెలియజెప్పండి ఫ్రెండ్స్. అండ్ సో ఇంకొంచెం కిందికి దిగడానికి అయితే ట్రై చేద్దాం. మరి మేబీ చూద్దాం, ఇంకొంచెం వెళ్తే ఏమైనా మంచిగా వ్యూ అయితే కనపడొచ్చేమో. జస్ట్ ట్రై చేద్దాం. గైస్, అంత చూడదగ్గ ప్రదేశం అయితే కాదు. ఎప్పుడైతే మీరు ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడికి చేరుకుంటే మాత్రం డెఫినెట్గా చూడటానికి ఏముండదు, యాజ్ లైక్ నార్మల్. మేబీ మీరు రావాలి అనుకుంటే మేబీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ లైక్ 5 to 6 అని చెప్తున్నారు. ద వ్యూ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు సీ. సో బెటర్ మీరు ప్లాన్ చేయండి అకార్డింగ్లీ. మేమైతే రాంగ్ టైంలో ఇక్కడికి వచ్చాము. బట్ స్టిల్ ఓకే, మరి యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే లేదు. సో మార్నింగ్ 5 to 6 అని చెప్తున్నారు ఇక్కడ జనాలు, ముఖ్యంగా సమర్సింహారెడ్డి. బట్ స్టిల్ అయితే నాకైతే అన్బిలీవబుల్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే, మీరు రావాలి అనుకుంటే మాత్రం 5 to 6 ఒకసారి వచ్చి చూడండి. మీకు ఓకే నచ్చిద్దేమో నాకైతే తెలీదు. బట్ నాకైతే ఈ టైంలో ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మేబీ నాకు నచ్చలేదు. బట్ స్టిల్ ఓకే. సో దిస్ ఈజ్ నరసింహారెడ్డి. ఈడే చెప్పింది నాకు ఫస్ట్. సో యాక్చువల్గా ప్లాన్ చేసాము ఒక 6 months బ్యాక్. బట్ ఈ రోజుకి ఇదో వీడి వల్ల కుదిరింది అనమాట. సో మూలకారకులు వాళ్ళే, వీడు మధ్యలో వచ్చినాడు. సో దాని తర్వాత ఇక్కడ లేక్ అయితే కనిపిస్తుంది కానీ బట్ ముసలు ఉంటాయా అని చెప్పాలి, మనం చెప్పకూడదురా, ఉండేది చెప్పాలా. సరే, ఇక్కడైతే ఒక న్యూ కోట అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి. మేబీ అట్లీస్ట్ ఇదన్నా సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో చూద్దాం. బట్ నాకైతే ఎలాంటి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ఓకే, ఒకసారి విజిట్ చేయొచ్చు. బట్ అది కూడా 5 to 6 రావడానికి ట్రై చేయండి. మాలాగా మీరు లేట్గా వచ్చి డిసప్పాయింట్ అవ్వకండి ఫస్ట్ థింగ్. సో ఇక్కడైతే ఒకటి కొలను అయితే ఉంది, కొలను ఆర్ లేక్
వాట్ ఎవర్ అయితే ఉంది. మేబీ ఇక్కడ నుంచి కొంచెం వ్యూ బాగానే ఉన్నట్టుంది చూడండి. సో ఓకే డన్. సో ఇక్కడ కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి. సో ఇవి మేబీ హోటల్స్ ఆర్ లేక్, ఐ డోంట్ నో, బట్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి ఇంకా బెటర్. మళ్ళీ ఆ సైడ్ నుంచి అక్కడికి వెళ్ళినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ మనకి మంచి లొకేషన్స్ అయితే ఏం లేవు, బట్ చూడడానికి ట్రై చేయండి. ఇవన్నీ కాటేజెస్ అనుకుంటా ఇక్కడ ఉన్నవి. సో ఈ కాటేజెస్ అనుకుంటా. జనాలు అయితే బాగానే ఉన్నారు. సో ఇక్కడ ఒక తాబేల్ని చూడొచ్చు మీరు ఇప్పుడు ప్రజెంట్. చూపిస్తాను చూడండి, మేబీ కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఆ రాయి మీద అయితే ఒక తాబేలు ఉంది. సో అక్కడ ఏదో ఇంకోటి ఉంది, నాకు కూడా కొంచెం సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ నుంచి, బట్ అక్కడైతే రాయి మీద తాబేలు ఉంది. సో మేబీ బయటకు వచ్చినట్టుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ప్లేస్. మేబీ ఆ సైడ్ జనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు, బట్ ఓకే. అక్కడేదో కూడా కాటేజెస్ ఉన్నాయి. సో ఓకే, ఇది హార్స్లీ హిల్స్ టూర్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.